అయ్యో అవునా, నువ్వేం బాధపడకు, అన్నిటికీ దేవుడే ఉన్నాడు. సరే ఉంటాను. ఏ ప్రత్యుష, ఏం జరిగింది? అదేనండి, మన పక్కింటి సుజాతకి కొడుకు పుట్టాడు కదా, ఎవరో బాబా వచ్చి ఈ బాబు మొదట ఎవరినైతే పిలుస్తాడో వాళ్ళు చచ్చిపోతారని చెప్పాడంటండి. అమ్మ బాబాయ్! ఇదిగో ప్రత్యుష, మన ఆస్తి పత్రాలు. సుబ్బారావు మనకి 15 లక్షలు ఇవ్వాలి. అలాగే మన వీధి చివరుండే వెంకటేశ్వరరావు 25 లక్షలు ఇవ్వాలి. ఓకేనా? ఇవన్నీ నాకిస్తున్నారు ఎందుకండి? ఎప్పటికైనా నీకు చెందవలసిందేగా. హలో, అవునా? సరే సరే. ఏమైందండి? సంవత్సరం క్రితం ఆ సుజాత వాళ్ళ ఇంట్లో పనోడు కావాలంటే మన తిరుపతిరావుని పెట్టాంగా, ఆడిపోయాడంట. వాడు చచ్చిపోయాడా? అరే తిరుపతిరావు, ఈ ఇంట్లో నువ్వు పని చేయాల్సింది. వాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. జాగ్రత్తగా పని చేసుకో. నీకెందుకన్నా, నేను అల్లుకుపోతాగా. నమ్మక ద్రోహి, ఎంతకి తెగిచ్చావురా?